నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. త్వరమాణస్తతో గత్వా జనస్థానాదకంపనః ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. ఆ జనస్థానంలో దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులతోటి రామచంద్రమూర్తి యుద్ధం చేసి వారందరినీ కూడా పరిమార్చాడు, సంహరించేశాడు. అది చూచినటువంటి దేవతలు మహర్షులు వీళ్ళందరూ కూడా కీర్తించారు. సీతాదేవి అయితే రామచంద్రమూర్తిని కావలించుకుని మరి ఆనందాన్ని వ్యక్తపరిచి సత్కరించింది. ఆ తరువాత ఆ జనస్థానంలో కరుని యొక్క సైన్యంతో పాటుగా మరి గూఢచారులు కూడా ఉన్నారు. ఎవరి గూఢచారులు అంటే ఈ కరుని సైన్యము వీళ్ళందరూ కూడా రావణాసురుని యొక్క జ్ఞాతులు అని చెప్పి ఇంతకు ముందే అనుకున్నాం. మరి రావణాసురుడికి సంబంధించినటువంటి గూఢచారుడు ఈ దండకారణ్యంలో ఉన్నారు. వారిలో ఒకడు అకంపనుడు అనే రాక్షసుడు. ఆ అకంపనుడు రాముడికి కరుడికి వారి యొక్క సైన్యానికి జరిగినటువంటి యుద్ధాన్ని చూచి ఆ యుద్ధంలో రాముడు కరుడిని వారి యొక్క సైన్యాన్ని 14,000 మందిని కూడా సంహరించినటువంటి తీరుని కనురారా చూచి కంగారు పడుతున్నటువంటి వారై, భయపడినటువంటి వాడై ఈ విషయాన్ని తమ రాజైనటువంటి రావణాసురుడికి తెలియచెయ్యాలి అని చెప్పి ఆ జనస్థానం నుండి బయలుదేరి వెళుతున్నాడు. ఇక్కడ రాముని యొక్క అవతార ప్రయోజనం రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించడం అనేది. అయితే దండకారణ్యానికి వచ్చిన తర్వాత మునుల యొక్క కోరిక మేరకు వారి ప్రార్థనతోటి ఆనుషంగికమైనటువంటి ప్రయోజనం అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించడం, ఆ కార్యక్రమం విజయవంతంగా రాముడు పూర్తి చేశారు. ఆ మునుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చి వారు దండకారణ్యంలో సుఖంగా నివసించడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించాడు. మరి ఇంకా ప్రధానమైనటువంటి ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించడం. అయితే రావణాసురుడితో విరోధం ఏర్పడితే అప్పుడు రావణాసురుడిని సంహరించడం అనేది జరుగుతుంది. అయితే విరోధానికి కావలసినటువంటి బీజం అనేది శూర్పణఖ విరూపణంతో ప్రారంభమైనది. దానితో పాటుగా ఇప్పుడు కరదూషణాది రాక్షసులందరినీ కూడా 14,000 మందిని కూడా సంహరించాడు కదా. మరి ఈ విషయము రావణాసురుడికి తెలిసి రాముడితోటి విరోధించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు రావణ సంహారానికి సంబంధించినటువంటి ఆరంభములు అంటే పూర్వరంగం అనేది పరోక్షంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇక ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే రావణాసురుడు ప్రవేశించడము, అతని యొక్క మాటలు ఇవన్నీ కూడా మనకు 31వ సర్గ నుండి ప్రారంభమవుతాయన్నమాట. అంటే సీతాపహరణమునకు సంబంధించినటువంటి బీజం అనేది ఈ 31వ సర్గలోనే ఉంటుంది. మరి రావణాసురుడు ఏ విధంగా రాముడితోటి విరోధించాడు, ఎలాగ సీతాదేవిని అపహరించాలని ఎందుకు అనుకున్నాడు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు ఈ 31వ సర్గలో ఉంటాయి. మరి ఈ జనస్థానము లంకానగరానికి సంబంధించినటువంటి ఒకరక సైనిక స్థావరం వంటిది. అంటే రావణాసురుడికి సంబంధించినటువంటి రాక్షసుల యొక్క సైన్యం అందరూ కూడా ఈ జనస్థానంలో ఉన్నారు. లంకానగరంలో చాలామంది ఉన్నారు. మరి అదేవిధంగా లంకానగరానికి బహిర్భూతమైనటువంటి ఈ జనస్థానంలో కూడా దండకారణ్యంలో కూడా రావణాసురుడి యొక్క సైన్యమే వారి యొక్క జ్ఞాతులతోటి ఉన్నారన్నమాట. అందుకనే వారందరూ గతించినటువంటి విషయాన్ని అకంపనుడు, రావణాసురుడి యొక్క గూఢచారి అయిన అకంపనుడు రావణాసురుడికి తెలియజేయడానికి వెళుతూ ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, తతః కరుడు మొదలైనటువంటి 14,000 మంది రాక్షసులు కూడా రాముడి చేతిలో హతులైన తర్వాత అకంపనః
రావణాసురుని యొక్క గూఢచారి అయిన అకంపనుడు అనే రాక్షసుడు, అతడు త్వరమాణ, త్వరపడుతూ వెళుతున్నట్ట. ఎందుకు త్వరపట్టము అంటే, అసలు ఇక్కడ 14,000 మంది రాక్షసులు, ఆ కరుడు వీళ్ళందరూ వధించబడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ తాను అవమానాన్ని పొందాను అని చెప్పి కరుణ దగ్గరికి వచ్చి కరుడుని రెచ్చగొట్టి వాళ్ళందరినీ పంపించి తద్వారా వాళ్ళందరూ కూడా హతులైపోయారు. మరి వాళ్ళందరూ హతులైన తర్వాత శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పేస్తుందో, వాస్తవం చెబుతుందో అవాస్తవం చెబుతుందో, పైగా కామ ప్రవృత్తి కలిగినటువంటి శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి వాస్తవం కాకుండా రావణాసురుడిని తప్పుదారి పట్టించేటటువంటి అబద్ధాలు కానీ, లేకపోతే జరగనటువంటివి జరిగినట్లుగాను, జరిగినటువంటి వాటిని కప్పిపుచ్చే విధంగాను చెప్పినట్లయితే అది రాజుకి అనర్థాన్ని చేకూర్చుతుంది. కావున గూఢచారికి ఉండవలసినటువంటి లక్షణం జరిగినటువంటి దాన్ని ఎలా జరిగిందో అలాగే చెప్పటం నిజమైనటువంటి గూఢచారి లక్షణం. కావున పూర్తి వాస్తవం రావణాసురుడికి తెలియాలి అనే ఉద్దేశ్యంతో శూర్పణఖ కంటే ముందే తాను వెళ్ళి రావణాసురుడి దగ్గర ఈ విషయాన్ని తెలియజేయాలి అని త్వరమాణ, త్వరపడుతున్నటువంటి వాడై జనస్థానాత్ గత్వా, ఆ జనస్థానం నుండి, దండకారణ్యం నుండి బయలుదేరి వేగేన లంకాం ప్రవిశ్య, చాలా వేగంగా లంకా నగరానికి వెళ్ళినటువంటి ఆ అకంపనుడు రావణం వాక్యం వేగేన అబ్రవీత్, రావణాసురుడితోటి చాలా వేగంగా మాట్లాడుతూ జరిగిన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. వేగంగా ఎందుకు అని అంటే, ఆ రావణాసురుడు తననేమైనా అనవచ్చును అనే భయము ఒకటి అయితే, జరిగినటువంటి రాముడికి అదేవిధంగా ఖరదూషణాది రాక్షసులకు జరిగినటువంటి యుద్ధాన్ని చూచినటువంటి అకంపనుడు కంపించిపోయాడు. అతడి పేరైతే అకంపనుడు ఉంది కానీ అతని యొక్క పరిస్థితి కంపించే విధంగా, వణికిపోయే విధంగా ఉన్నది. ఆ వణికిపోతూ అంటే ఆశ్చర్యకరమైనటువంటి, భయంకరమైనటువంటి, దారుణమైనటువంటి ఆ యుద్ధాన్ని, అందులో రాముడి యొక్క పరాక్రమాన్ని చూచేటప్పటికీ ఆ అకంపనుడు వణికిపోతూ చాలా వేగంగా మాట్లాడుతూ ఉన్నాడు. కంగారులో ఉన్నప్పుడు మాట కాస్త వేగంగా వస్తుంది కదా, అదేవిధంగా ముందు ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు కూడా మాట కాస్త వేగంగా వస్తుంది కదా, అలాగ వేగంగా అకంపనుడు రావణాసుడితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏది మాట్లాడినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఫలితాంశమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది ముందుగా తెలియజేయటం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. గూఢచారులు దూతలకు ఉండవలసినటువంటి లక్షణం. అంతేగాని ఏవేవో పూర్వరంగాలన్నీ చెప్పి చివరికి ఎప్పుడో ఆ జరిగినటువంటి ఫలితాన్ని కనుక చెప్పినట్లయితే వినేవాడికి విసుగు పుడుతుంది. కావున అసలు జరిగినటువంటి విషయం ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి అనేది రాజుకు తెలియజేయటం అనేది ముఖ్యం. కావున అకంపనుడు ఆ విధంగా వేగంగా మాట్లాడుతూనే ఇంకా అంటున్నాడు, జనస్థాన స్థితా రాజన్ రాక్షస బహవో హతాః ఖరశ్చ నిహత సంఖ్యే కథంచిదహమాగతః. మహారాజా రావణ ప్రభో అని అంటూ, జనస్థాన స్థితాః రాక్షసాః బహవః, జనస్థానంలో ఉన్నటువంటి అనేక మంది, వేల మంది రాక్షసులందరూ కూడా హతాః చంపబడ్డారు. వారందరికీ నాయకుడిగా ఉన్నటువంటి, ఆ స్థానంలో ఆ ప్రదేశంలో నాయకుడిగా ఉన్నటువంటి ఖరశ్చ కరుడు కూడా సంఖ్యే నిహతః యుద్ధంలో వధించబడ్డాడు. అహం కథంచిత్, నేను మాత్రం, మరి వారందరూ వధించబడితే నువ్వెలా వచ్చావంటే నేను ఎలాగో కష్టపడి, కథంచిత్ అంటుంటారు కదా, చావు తప్పు కన్నురట్టబోయింది అన్నట్లుగాను, వెంట్రుక వాసలో తప్పించుకుని వచ్చేసాను అని చెబుతుంటారు కదా, అలాగా నేను ఎలాగో ప్రయత్నించి ఎలాగోలాగా బయటపడి నీ దగ్గరికి వచ్చాను. ఎలాగా అంటే స్త్రీ వేషాన్ని ధరించినటువంటి వాడై, ఆ యుద్ధాన్ని చూసిన తర్వాత పారిపోతున్నటువంటి వాడై ఇలాగ వచ్చేసాను అని చెబుతున్నాడు. ఎందుకు అలాగా స్త్రీ వేషాన్ని ధరించో లేకపోతే పారిపోయి రావాల్సిన అవసరం ఏమిటి అంటే, ఆ రాక్షసులతో కలిసి తాను కూడా యుద్ధానికి సిద్ధమైనట్లుగా కనుక ఉన్నట్లయితే రాముని యొక్క బాణాలకు అకంపనుడు కూడా బలైపోయి ఉండేవాడు. రాముని యొక్క బాణములు అకంపనుడిని కూడా వధించేసేవి. అందుకనే రాముడికి ఉన్నటువంటి ఒక నియమం ఏమిటి అని అంటే, దశరథ మహారాజు చెప్పినటువంటి విషయము, ఇంకా స్త్రీలను కానీ లేకపోతే యుద్ధం నుండి పారిపోయే వారిని కానీ, దీనులను వారిని వధించకూడదు అనేది రాముని నియమం.
అదేమిటండి, మొదలు పెడుతూనే ఆ తాటక సంహారం చేశాడు కదా, మరి స్త్రీలను చంపరు అంటారు ఎందుకు అంటే, ఆ తాటక సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఆమె జన్మతః స్త్రీ అయినప్పటికీ కూడా ఆ లక్షణములేమీ లేకుండా క్రూరమైనటువంటి ప్రవృత్తితోటి లోకమంతటిని, అక్కడ ఉన్నటువంటి జీవులంతటిని హింసించే స్వభావం కలిగినటువంటిది. కావున ఆమెను వధించవచ్చును అని చెప్పి గురువర్యులు విశ్వామిత్రుల వారే చెప్పారు. కావున గురువు యొక్క ఆజ్ఞను పాటించి దుష్టురాలైనటువంటి ఆమెను వధించడం అనేది అధర్మము కాదు అని చెప్పి తెలుసుకుని రాముడు ఆమెను వధించాడు. కానీ సాధారణంగా స్త్రీలను వధించడం కానీ లేకపోతే పారిపోయే వారిని వధించడం కానీ రాముడు చేయడు. రాముడి బాణములు వారి మీద దాడి చెయ్యవన్నమాట. అందుకని ఇక్కడ అకంపనుడు ఏమంటున్నాడు, కథంచిత్ ఎలాగోలా నేను స్త్రీ వేషాన్ని ధరించి అలాగా పారిపోయి వచ్చేసాను, వచ్చి మిమ్మల్ని చేరుకున్నాను అని చెప్పి చెబుతున్నాడు. అంత కంగారే వచ్చింది, ఎందుకు అలా చేరుకున్నామంటే ఆ మాటల్లోనే విశేషం అనేది ఉన్నది. ఇక్కడ రాజ్యము అని అంటే గనక అనేకమైనటువంటి గ్రామములతో కూడి ఉంటుంది, అనేకమైన పట్టణములతో, గ్రామములతో, ప్రదేశములతో కూడి ఉంటుంది. కానీ లంకానగరము ఒకే పేరుతోటి, లంక అనే పేరుతోటి అక్కడ ఉన్నది. మరి దానికి సంబంధించినటువంటి జనపదములు ఆ లోపల కొన్ని ఉన్నప్పటికీ కూడా ఈ జనస్థానం ఏదైతే ఉన్నదో జనస్థానము కూడా లంకా నగరానికి సంబంధించినటువంటి ఒకానొక జనపదము, ఒకానొక ఆ రాజ్యంలో ఉన్నటువంటి భాగంగాను ఆ లంకా నగరానికి ద్వారప్రాంతంగా, ద్వారస్థానంగా ఈ జనస్థానాన్ని చెబుతారు. అందుకనే రావణాసురుడు, ఆయనకు సంబంధించినటువంటి ఆ రాచరికము, సైన్యము వీరందరూ లంకా నగరంలో ఉన్నప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి రాక్షస సైన్యము, తన జ్ఞాతులు వీళ్ళందరూ కూడా ఈ జనస్థానంలో దండకారణ్యంలో ఉండి వాళ్ళందరూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. అంటే ఈ జనస్థానము లంకా నగరానికి చెందినటువంటిది. రావణాసురుని యొక్క కను సన్నలలో నడుస్తున్నటువంటిది. రావణాసురునికి సంబంధించినటువంటి జ్ఞాతులైన ఈ కరదూషణాదులు వీళ్ళందరూ కూడా పరిపాలిస్తున్నటువంటిది. అందుకనే మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయములను, ప్రతి విషయాన్ని రావణాసురుడు తెలుసుకోవాలనే అకంపనుడిని గూఢచారిగా ఉంచారు. అందుకనే అకంపనుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుని రావణాసురుడితోటి చెబుతూ ఉన్నాడనమాట. మరి ఇక్కడ లంకానగరానికి ద్వారస్థానంగా చెప్పబడినటువంటి, తమకు చాలా అనువైనటువంటిది, ఎదురులేనటువంటిది అయిన ఆ జనస్థానంలో జరిగిన ఆ బీభత్సాన్ని, యుద్ధాన్ని సూచినటువంటి అకంపనుడు ఈ విషయం వెంటనే రావణాసురుడికి తెలియజేయటం కోసం అని చెప్పి వచ్చి రాజన్, మహారాజా అని సంబోధించాడు. మహారాజు అంటే తనకు అధీనంలో ఉన్నటువంటి వారిని, తన కింది వారందరినీ కూడా రక్షించేవాడు మహారాజు. కానీ ఇక్కడ నీ రాచరికానికే లోటు వస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తూ రాక్షసాహ, రాక్షసరాజు అయినటువంటి నీవు ఉండగానే నీకు చెందినటువంటి రాక్షసులు అనేక మంది జనస్థానంలో వధించబడ్డారు. దీని ద్వారా ఏం తెలుస్తున్నది, నీ రాచరికానికే లోటు వచ్చినది అని అంటున్నారు. బహవహ అంటే ఏదో ఒకళ్ళిద్దరు చనిపోవటం అంటే అది సహజంగా జరిగేది అనుకోవచ్చు, కానీ అనేక మంది చనిపోయారు అంటే మీ రాచరికానికి విఘాతం ఏర్పడినట్లే అని అంటున్నారు. హతాహ, చనిపోవటము అంటే ఏదో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవటం కాదు. హతులయ్యారంటే ఏమిటి, ఇంకొకరి చేత వారందరూ కూడా సంహరించబడ్డారు అని అంటూ, మరి రాక్షసులందరూ సంహరించబడుతూ ఉంటే కరుడేం చేస్తున్నాడయ్యా, ఎంతో గొప్ప పరాక్రమం కలిగిన వాడు కదా, ఏం విషయం కరుడికి తెలియదా అంటే ఆ కరుడు కూడా యుద్ధంలో హతుడైపోయాడు. అంటే ఈ మాట చెబితే కరుడే హతుడైనప్పుడు మిగతా రాక్షసులందరూ సంహరించబడటంలో, ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడంలో పెద్ద విశేషం ఏమున్నది? కావున ఇంత బీభత్సం జరిగిందా, ఇంత భయానకమైనటువంటి, ఇంత ఘోరమైనటువంటి పని జరిగిందా అనే విషయము, దానికి గల కారణము తెలియజేస్తూ ఇలా అంటున్నాడు. కరశ్చహత, యుద్ధంలో కరుడు కూడా మరణించాడు, కరుడు కూడా హతుడయ్యాడు. కూడా అని అంటే దూషణుడు, త్రిశిరసుడు వీళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో మరణించారనే విషయాన్ని చెబుతున్నాడు. కథంచిదహమాగత,
ఎలాగోలా కష్టపడి మరి అంతటి వీరులైనటువంటి వాళ్ళు అన్ని వేల మంది వాళ్ళు హతులైపోతే నువ్వెలా వచ్చావయ్యా ఇక్కడికి, నువ్వు కూడా వారితో పాటు హతులవ్వాలి కదా అంటే, కథంచితు స్త్రీ వేషాన్ని ధరించినటువంటి వాడినై నేను నీ దగ్గరకు వచ్చాను మహారాజా రావణ ప్రభో అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ స్త్రీ వేషాన్ని ధరించి అనే విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, శూర్పణఖ రావణాసురుడితో మాట్లాడేటువంటి మాటల్లో 34వ సర్గలో వస్తుంది మనకు. ఆ మాటల్లో ఆమె చెబుతూ ఉంటుంది, ఎంతో ఘోరం జరిగిపోయిందన్నయ్య, ఎంతోమంది మన వాళ్ళు వధించబడ్డారు. అయితే నేను స్త్రీని అనే ఉద్దేశ్యంతో రావణాసురుడు విడిచిపెట్టాడు కాబట్టి నీ దగ్గరకు నేను వచ్చాను, కానీ లేకపోతే నేను కూడా ఉండేదాన్ని కాదు అన్నట్లుగా చెబుతూ, ఏకా కథంచిన్ముక్తాహం పరిభూయ మహాత్మన స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మన. 34వ సర్గలో ఈ శ్లోకం వస్తుంది. రాముడు వదిలేయాలి అని అనుకున్నాడు కావున నేను నిన్ను చేరుకున్నాను, కానీ లేకపోతే నేను కూడా గతించి ఉండేదానిని అని శూర్పణఖ అక్కడ చెబుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ అకంపనుడు కూడా ఏమంటున్నాడు, ఆ స్త్రీ వేషాన్ని ధరించినటువంటి వాడిని తప్పించుకుని ఇక్కడకు మీ దగ్గరికి వచ్చాను, ఎలాగులా వచ్చాను, ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను అని అకంపనుడు చెబుతున్నాడు. ఇంకా తర్వాత శ్లోకం చూడండి. ఏవముక్తో దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః అకంపనమువాచేదం నిర్దహన్నివ చక్షుషా. ఇక అకంపనుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రావణాసురుడికి కోపం పెరిగిపోతూ ఉన్నది. తనకు సంబంధించినటువంటి రాక్షసులు తాను రాజుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరి చేతిలోనో మరణించారు అని అంటే అది తనకు అవమానం కదా. ఈ విషయాన్ని ఇంత సూటిగా అకంపనుడు చెబుతూ ఉంటే రావణాసురుడికి చాలా కోపం పెరిగిపోతూ ఉన్నది. కానీ గూఢచారికి ఉండవలసిన లక్షణం జరిగింది జరిగినట్లుగా చెప్పటమే గూఢచారికి ఉండవలసినటువంటి లక్షణం. ఎందుకంటే రాజానః చారచక్షవ అంటారు. రాజులకి కన్నులు ఎవరు అంటే గూఢచారులే కన్నులు. కావున ఆ కన్నులు తప్పు విషయాన్ని చెప్పకూడదు, వాస్తవాన్ని దాచకూడదు. అందుకనే ఇక్కడ అకంపనుడు ఉన్నది ఉన్నట్లుగా జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. చెబితే మరి రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏవముక్త దశగ్రీవః ఈ విధంగా అకంపనుడు చెప్పిన తర్వాత అకంపనుడు చెప్పగా ఇక దశగ్రీవుడు దశకంఠుడైనటువంటి రావణాసురుడు క్రుద్ధః కోపించాడు. ఎలా ఉన్నదంటే ఆ కోపము ఆ కన్నులన్నీ కూడా ఎర్రబడి చింతనిప్పుల్లాగా ఎర్రబారినటువంటి కన్నులతో ఉన్నటువంటి వాడై చక్షుష నిర్దహన్నివా కన్నులతోటే తగలబెట్టేస్తాడా, కన్నులతోటే దహించి వేస్తాడా అన్నంతటి కోపంతో ఉన్న రావణాసురుడు అకంపనం ఇదమువాచ ఇంకా అకంపనుడితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. అకంపనుడు వణికిపోతూ ఉన్నాడు రావణాసురుడి యొక్క కోపాన్ని చూచి. మరి అకంపనుడు అడిగాడు, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పి అడుగుతూ అకంపనుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కేన రమ్యం జనస్థానం హతం మమ పరాశునా కోహి సర్వేషు లోకేషు గతించాధిగమిష్యతి. ఇంత జరుగుతుంటే ముందే నాకు తెలియజేయాలి కదా అనే ఒక ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఇంతవరకు ఆలస్యం చేశావు అని కోప్పడవచ్చును, లేకపోతే వధించి వేయవచ్చును ఆ కోపంలో. మరి రావణాసురుడు అడుగుతున్నాడు, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది? కేన పరాశున మమ రమ్యం జనస్థానం హతం. ఏ అల్పాయుష్కుడు ఈ విధంగా నా రమ్యమైనటువంటి జనస్థానాన్ని నాశనం చేశాడు, నా వారందరినీ కూడా వధించాడు. పరాశు అంటే ప్రాణాలు కోల్పోయేటటువంటి వాడు అని అర్థం. ప్రాణాలు కోల్పోయినటువంటి వాడు అంటే నాకు నా వారికి ఎదురు తిరిగిన నా వారిని ఈ విధంగా వధించాడు అంటే అతడి ప్రాణములు పోయినట్లే అనే ఉద్దేశ్యంతో రావణాసురుడు అంటున్నాడు. ఏమని? కేన పరాశున ఏ అల్పాయుష్కుడు ఏ ప్రాణములు కోల్పోయేటటువంటి వాడు మమ రమ్యం జనస్థానం హతం, ఎవని చేతిలో నా రమ్యమైనటువంటి జనస్థానం ఆ దండకారణ్యం అందులో ఉన్నటువంటి నా వారందరూ కూడా హతులయ్యారు. ఈ పని చేసినటువంటి వాడు ఎవడు? కహ సర్వేషు లోకేషు గతిం అధిగమిష్యతి. ఎవడు సమస్తమైనటువంటి లోకంలో స్థానాన్ని కలిగి ఉన్నాడు అంటే నాకు అపకారం చేసి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ఎవడు?
అసలు ఈ లోకంలో నాకు అపకారం చేసి ఈ లోకంలో ఉండగలిగినటువంటి వాడు ఎవడు అని అంటూ, ఎవరు ఈ లోకమే కాదు ఏ లోకంలోనైనా సరే నాకు అపకారం చేశాడు, నాకు నా వారికి అపకారం చేశాడంటే అతడు జీవించడానికి వీలు లేదు. అలా అపకారం చేసి కూడా జీవిస్తున్నటువంటి వాడు ఎవడు అని రావణాసురుడు చాలా కోపంతో అకంపనుణ్ణి అడుగుతూ ఉన్నాడు. సఖిమే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖం ప్రాప్తం వై శ్రవణేనాపి నయమేన న విష్ణునా అంటున్నాడు. భూలోకంలో జరిగినప్పటికీ కూడా, దేవలోకంలో అయినప్పటికీ, ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎందుకు ఈ విధంగా నేను అంటున్నాను అంటే, మే విప్రియం కృత్వా, నాకు ఇష్టం లేనటువంటి పనిని, నాకు అపకారాన్ని తలబెట్టినటువంటి వాడు, చేసినటువంటి వాడు ఎవడైనా సరే అటువంటి వాడు మఘవత సుఖం ప్రాప్తం నశక్యతే, అలాంటి వాడు ఇంద్రుడైనప్పటికంటే, నాకు అపకారం చేసేటటువంటి వాడు ఇంద్రుడైనప్పటికీ కూడా అతడు సుఖంగా ఉండలేడు, నేను ఉండనివ్వను. పోనీ బాగా సంపత్తి కలిగినటువంటి కుబేరుడు ఏమన్నా చేయగలుగుతాడా? కుబేరుడైనా సరే నాకు అపకారం చేశాడు అంటే అతడు సుఖంగా ఉండలేడు, ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా. అందరి యొక్క ప్రాణములు కూడా తీయగలిగినటువంటి వాడు యమధర్మరాజు. ఆ యమధర్మరాజు నాకేమైనా అపాయం చేసినా ఆ యమధర్మరాజు కూడా సుఖంగా ఉండలేడు. ప్రాణములు తీయటం అతని యొక్క కర్తవ్యం కావచ్చు, కానీ నాకు సంబంధించినటువంటి వారి ప్రాణాలు కనుక తీశాడంటే ఆ తర్వాత యముడైనా సరే బాధపడవలసిందే, యముడు కూడా సుఖంగా ఉండలేడు. అందుకనే అడుగుతున్నాను, ఇంద్రుడైనా లేకపోతే యముడైనా కుబేరుడైనా ఎవరైనా సరే నాకు అపకారం చేశారు అంటే, నాకు వ్యతిరేకంగా చేశారు అంటే వాళ్ళు సుఖంగా ఉండలేరు కదా. మరి ఈ జనస్థానంలో మనవారినందరినీ వధించి జీవిస్తున్నటువంటి వాడు ఎవడు అని అంటూ ఇంకా ఉంటున్నాడు. కాలస్య చాప్యహంకాలః దహేయమపి పావకం మృత్యుం మరణ ధర్మేణ సంయోజయితుముత్సహే. నేనంటే ఏదో సామాన్యుడు అనుకుంటున్నావా? అహం, ఇక్కడే అహంభావం తెలుస్తున్నది. అహం, నేను, రావణాసురుడు అంటున్నాడు, నేను కాలస్య, కాలహ, కాలశబ్దానికి యముడు అని అర్థము. కావున నేను యముడికే యముడు వంటి వాడిని, ప్రాణాలు తీసే యముడినైనా సరే భయపెట్టగలిగినటువంటి వాడిని. పావకం అపి దహేయం, సహజంగా అన్నింటినీ కూడా అగ్ని దహిస్తూ ఉంటుంది, కానీ నేను అగ్నినే దహించేస్తాను. అగ్ని దహిస్తూ ఉంటే అన్నీ మలమల మాడిపోతూ బాధపడుతూ ఉండవచ్చు, కానీ నా కోపం ముందు నేను అగ్ని దహిస్తూ ఉంటే అగ్నిదేవుడు కూడా భయపడిపోతూ ఉంటాడు. మృత్యుం మరణధర్మేణ, అందరూ మృత్యువు వస్తుంది అని భయపడుతూ ఉంటారు, కానీ నన్ను చూస్తే ఆ మృత్యువై భయపడుతుంది. ఆ మృత్యువును కూడా, మృత్యువుకే మరణాన్ని కలుగజేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడిని అని రావణాసురుడు ఈ విధంగా అంటున్నాడు. మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే, మృత్యువుకు కూడా మరణాన్ని చూపించగలిగినటువంటి వాడిని నేను. ఏమనుకుంటున్నాను నా గురించి? ఇటువంటి నాకు సంబంధించిన నా వారిని, నా జ్ఞాతులను, ఆ రాక్షసులను వధించడమా, వధించి కూడా ఇంకా జీవించి ఉండడమా, ఎవడు వాడు అని అంటూ, దహేయమపి సంక్రుద్ధ తేజసాదిత్య పావకౌ వాతస్య తరసా వేగం నిహంతుమహముత్సహే. అకంపన, అహం, నేను, రావణాసురుడు అంటున్న మాటలు. సంక్రుద్ధ, కోపగించినట్లయితే, కోపం తెచ్చుకున్నట్లయితే, తేజస ఆదిత్య పావకౌ అపి దహేయం, నా తేజస్సుతోటి సూర్యుడిని అగ్నిని కూడా దహించగలను అని అంటున్నాడు. ఇంతకుముందు శ్లోకంలోనే కదండి అగ్నిని దహించేస్తాను అని చెప్పాడు, మరలా ఈ శ్లోకంలో అదే మాట చెబుతున్నాడు. ఏమిటి? పునరుక్తి కదా అంటే ఆ దోషం ఏమీ లేదు, పునరుక్తి ఏమీ కాదు. ఎందుకంటే ఇంతకుముందు శ్లోకంలో అగ్ని ఒక్కడే కనుక వస్తే అతను దహించి వేస్తానని చెప్పి, పోనీ అగ్ని తానొక్కడనే రావణాసురుని ఏమీ చెయ్యలేను అనుకుని సూర్యుడిని కూడా తోడు తెచ్చుకోవచ్చినప్పటికీ సూర్యుడు, అగ్ని ఈ ఇరువురు కలిసి సహకారంతో ఒకేసారి నా మీద దాడి చేసినప్పటికీ, లేకపోతే ఒకేసారి వారిరువురు నాకు కనిపించినప్పటికీ వారిరువురిని కూడా నేను నా తేజస్సుతోటి దహించి వేయగలను. అంటే
అగ్ని ఒక్కడే కాదు, సూర్యునితో కలిసి అగ్ని వచ్చిన వారిరువురిని కూడా దహించగలిగినటువంటి శక్తి నాకు ఉన్నది. అంటే ఈ లోకంలో తేజస్సు అనేది ఏదైతే ఉన్నదో అది అగ్ని రూపంలో కానీ సూర్యుడి రూపంలో కానీ ఉన్నట్లయితే అలాంటి తేజస్సుని ఎన్ని వచ్చినప్పటికీ అన్నింటినీ కూడా నేను దహించి వేయగలను. తేజస్సు దహిస్తుంది, అగ్ని దహిస్తుంది, సూర్యుడు దహిస్తాడంతం కాదు, వారిరువురిని కూడా నేను దహించి వేయగలను. అహం తరసా వేగం వాతస్య వేగం నిహంతుముత్సహే. నేను నా వేగంతో వాయుదేవుడి యొక్క వేగాన్ని కూడా ఆపగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడిని. ఇంతటి సామర్థ్యం కలిగిన దిక్పాలకులనే శాసించగలిగినటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వీరందరినీ కూడా అదుపులో పెట్టగలిగినటువంటి వాడినైనా నాకు సంబంధించినటువంటి నా వారిని ఎవరో వధించడమా, అతడెవడు వెంటనే చెప్పు అని చెప్పి అకంపనుణ్ణి రావణాసురుడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఇలాగ కోపించినటువంటి రావణాసురుడికి సమాధానం చెప్పడానికి కూడా అకంపనుడు భయపడుతూ మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అకంపనుడి యొక్క మాటలలో ఉన్న విశేషములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. త్వరమాణస్తతో గత్వా జనస్థానాదకంపనః ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. జనస్థానస్థితా రాజన్ రాక్షసా బహవో హతాః ఖరశ్చ నిహతః సంఖ్యే కథంచిదహమాగతః. ఏవముక్తో దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః అకంపనమువాచేదం నిర్దహన్నివ చక్షుషా. కేన రమ్యం జనస్థానం హతం మమ పరాశునా కోహి సర్వేషు లోకేషు గతిం చాధిగమిష్యతి. నహి మే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖం ప్రాప్తుం వై శ్రవణేనాపి నయమేన న విష్ణునా. కాలస్య చాప్యహంకాలః దహేయమపి పావకం మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే. దహేయమపి సంక్రుద్ధః తేజసాదిత్య పావకౌ వాతస్య తరసా వేగం నిహంతుమహముత్సహే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గే 7 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh